హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కావ్య థాట్స్ అండ్ క్రియేటివ్ వ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో ఒక రెసిపీ అయితే చూపించబోతున్నాను. అది ఏంటంటే సింపుల్ వేలో బెండి ఫ్రైని ఎలా చేయాలో ఇవాళ మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకోండి. డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కే లోపల మనం బెండిని కట్ చేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు బెండిని కట్ చేసి పెట్టేసుకున్నాము. ఇలాంటిది ఒక హ్యాండిల్ దాంట్లోకి పెట్టి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బెండిని అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఒక స్పూన్ సహాయంతో కానీ ఫోర్క్ సహాయంతో కానీ అలా కలుపుతూ ఉండండి. ఫ్రై ఈజీగా అవుతుంది, ఇంకా అలానే మాడిపోదు తొందరగా బెండి అనేది. మిగతా వాటిని కూడా సేమ్ అలానే ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఫ్రై చేసుకొని పెట్టేసుకున్నాం కదా, అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండి అయితే అందులోకి వేసుకోవాలి. ఫస్ట్ దానికంటే ముందు మనం కర్రీ లీవ్స్ని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు బెండి వేసుకున్నాక ఇవి రెండు మిక్స్ అయ్యేలాగా, అంటే ఆయిల్ అంతా కొంచెం అప్లై అయ్యేలాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఓన్లీ 3 ఇంగ్రీడియంట్సే: టర్మరిక్, సాల్ట్, చిల్లీ పౌడర్, అదే పసుపు, ఉప్పు, కారం. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. నేను ఒక్కొక్క స్పూన్ వేసుకుంటున్నాను. కారం అయితే 2 స్పూన్స్ వేసుకున్నాను. అంతేనండి, వేడి వేడిగా బెండి ఫ్రై రెడీ అయిపోయింది. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ కూడా. సో మీకు టైం లేదు, ఈజీగా చేసుకోవాలంటే ఇలా చేసుకొని లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు.